ఈ యొక్క ఉదయం వేళ మనము జీవవృక్షమును అంశమును అనగా స్వస్థతను కలుగు చేయు జీవవృక్షమును వర్తమానం మనము నేర్చుకోబోతున్నాం. స్వస్థతను కలుగు చేయు జీవవృక్షము. చూడండి, జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులనియు దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమి చేతిలో ధన ఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలనియు క్షేమకరములు. దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము. ఆ జ్ఞానము జీవవృక్షము అని చెప్తున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు. జ్ఞానము అది ఏ జ్ఞానము? సర్వశక్తిమంతుడి యొక్క జ్ఞానం. అందుకనే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము అని ఉంటుంది. జ్ఞానము వలన ఏది మంచో ఏది చెడో, ఏది వాక్య ప్రకారమైందో ఏది వాక్య ప్రకారమైనది కాదో ఆ జ్ఞానాన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది ఏమనంటే, ఆ జ్ఞానము వారికి మరుగై ఉండెను కనుక ఆయన ఎవరో వారు ఎరుగక ఆయన్ని సిలువ వేసిరి అను. ఆ జ్ఞానము అంటే సర్వశక్తిమంతుడు ఒక్కడే, ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయనే శరీరధారిగా మారాడని ఆ జ్ఞానము ఆనాడు ఆ యొక్క యూదులకు లేదు కనుక వాళ్ళు ఆయన ఏం చేశారు చెప్పండి? సిలువ వేశారు. మనకి ఈనాడు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఆయన కొడుకును పంపాడని మనం అనడం లేదు. ఎందుకనంటే ఆయనకు ముందుగా ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరును ఉండరు అని. నేనే యావేను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని వాక్యం చెప్తా ఉంది. అంతేగాని నా తర్వాత నా కొడుకు వచ్చి మిమ్మల్ని రక్షిస్తాడు అని ఎక్కడా చెప్పలేదు. ఆయనే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము సర్వశక్తిమంతుని యందు ఉండెను. ఏమండి? ఆయనే వాక్యమే ఉండెను. ఆ వాక్యమే, అది యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో 14వ వచనంలో ఏమంటుందండి? ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. అంటే సర్వశక్తిమంతుడు ఆ ఒక్కడై ఉన్నవాడు, ఆయనే శరీరధారిగా వాక్యమై ఉన్నవాడు శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి ఆయన వచ్చాడు. శరీరంలో ఆ విధంగా కనబడుతూ ఉన్నాడు, కానీ ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి? వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు అందుకనే మనం ముగ్గురు అంటలేదు, ఒక్కడే అంటాం మనం. కారణం ఎందుకని? మనకు ఆ జ్ఞానము ఆయన ఇచ్చాడు కాబట్టి, ఆ జ్ఞానాన్ని బయలుపరిచాడు కాబట్టి మనకు మరుగులేదు. అదే మతశాఖ సంఘాలలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ముగ్గురు తండ్రి ఒకడు, కుమారుడు ఒకడు, లేకపోతే త్రియేక దేవుడు, ముగ్గురు కలిసి ఒకటని ఇలాగ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆయన ఏమైనాడు చెప్పండి? ఒక్కడే. ముగ్గురు కాదు, త్రియేకము కాదు, త్రిత్వము కాదు, ఒక్కడే. ఆయనే సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. అందుకనే నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్టే అన్నాడు. నేనే ఆయనని కనుక మీరు విశ్వసించకపోయినట్లయితే మీరు మీ పాపం నుండి చచ్చిపోతారన్నాడు. నేనే ఆయనని. కానీ చాలామంది ఏమన్నారు చెప్పండి? కొడుకు అంటున్నారు, కుమారుడిని. ఏమండి? బైబిల్లో అలాగే రాయబడ్డాయని ఆయన శరీరంలో ఉండి మనకు నేర్పడం కోసం ఆయన ఆ విధంగా చేశాడు ఆయన. అందుకని నేనే మార్గం అన్నాడు ఆయన. ఎలా దీనత్వం చూపించాలో, ఎలా ప్రార్థన చేయాలో, ఎలా వాక్యమునకు లోబడాలో, ఎలా తగ్గించుకోవాలో అన్ని విషయాలు కూడా ఆయన మనకి నేర్పినటువంటి గొప్ప ఆయన ప్రధాన కాపరి ఆయనే, గొప్ప పాఠశాల ఆయనే.
ఏమైనా ఆయన దగ్గరే మనం నేర్చుకోవాలి. గొప్ప ఉపాధ్యాయుడు ఆయనే, ఆ పరలోక సంబంధమైన ఉపాధ్యాయుడు. ఈ లోక జ్ఞానము ఇది తాత్కాలికమైనది, కొంతకాలమే ఇది, కానీ ఇది నశించిపోవును. కానీ పరలోక సంబంధమైన ఆ జ్ఞానము మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? రక్షించింది. అందువల్ల ఆ జ్ఞానాన్ని బట్టి మనం నామములో బాప్తిజం పొంది రక్షించబడ్డాం. ఆ జ్ఞానం లేని వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? ఆ జ్ఞానం లేని వారు ఏమైపోయారు? త్రిత్వంలో బాప్తిజం పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మని బిరుదుల్లో బాప్తిజం పొంది వాళ్ళు రక్షించబడని వారుగా ఉన్నారు. వారికి రక్షణ లేదు, వారు రక్షించబడిన వారు కాదు. ఆయన నమ్ముకొని గంటల తరబడి ప్రార్థన చేసినా, ఎన్ని చేసినా కానీ పని అవ్వదు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే, ఈ వెండి లేకపోతే అపరంజి అంటే బంగారము ఇవన్నీ సంపాదించుకున్నట్టు కంటే ఈ జ్ఞానం సంపాదించుకున్నట్టు మేలు. ఎందుకంటే ఈ వెండి బంగారం అనేవి నీ పాపం నుండి రక్షించలేవు, ఉగ్రత నుండి రక్షించలేవు. కానీ రక్షించేది ఏమిటి చెప్పండి? జ్ఞానము. ఈ డబ్బు కానీ, ఈ ఆస్తిపాస్తులు కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, ఘనత కానీ ఇవేవి నిన్ను రక్షించలేవు, కానీ జ్ఞానమే నిన్ను రక్షించేది. కాబట్టి ఆయన మన జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి నువ్వు అలా కాదు, నువ్వు ఇలాగ బాప్తిజం పొందాలని ఆయన మన జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి మనం బాప్తిజము పొందాం, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి. ఇప్పుడు కూడా మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. ఆ జ్ఞానం ఏమిటి చెప్పండి? ఆ జ్ఞానం ఏమిటి? ఇప్పుడు ఆయన ఈ దినమును, జామును, ఈ గడియను బయలుపరచడమే. ఏమైనా చెప్పండి? మనం ఏ విధంగా ఎప్పుడు రక్షించబడతాము ఏమిటో ఆ జ్ఞానము బయలుపరచబడి హల్లెలూయా హల్లెలూయా. ఇది ఉగ్రతను తప్పించుకునే సమయమని, ఉగ్రత భూమి మీదకు రాబోతూ ఉన్నదని, ఉగ్రతను తప్పించుకునే సమయం ఇదే అని మనకి బయలుపరచబడింది. కాబట్టి ఇప్పుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ జ్ఞానాన్ని బట్టి ఆనాడు లోతు వలె, నోహు వలె, రాహాబని స్త్రీ వలె మనం ఇప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన వాటిని, ఆ లోకాశల్ని అన్నిటిని కూడా వదిలేసి మనము వాక్యం మీద మనము నిలబడుతున్నాం. ఆయన నామనిస్తాం. వాక్యం మీద నిలబడితేనే నీతి వస్తుంది. నువ్వు నీతిమంతుడు కావాలంటే వాక్యాన్ని అనుసరిస్తే ఆయనకి నీకు సమాధానం వస్తుంది, పరిశుద్ధాత్మ ఆనందం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. ఏ జ్ఞానం చెప్పండి? ఉగ్రత నుండి తప్పించుకోవడానికి కావలసిన జ్ఞానము. ఈ యొక్క సమయం ఏమిటో మనకు బయలుపరచాడు. ఈ జ్ఞానము ప్రపంచంలో వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వని మనకు ఆయన అనుగ్రహించాడు. అందువల్ల ఈ జ్ఞానమును బట్టి లోకము సువార్త ద్వారాలు మూయబడ్డాయని, ఇది ఉగ్రత నుండి తప్పించుకునే సమయమని మనం ఎరిగి ఉన్నాం. ఎందుకంటే విశ్వాసులు అయినప్పటికంటే రక్షణ సమీపంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు విశ్వాసి రక్షించబడే సమయమే తప్ప, విశ్వాసిని ఆయన రక్షించేవాడుగా ఉన్నాడే తప్ప అవిశ్వాసిని ఆయన రక్తం దగ్గరకు ఇంకా పిలిచేవాడుగా ఆయన లేడు. ఎవరైనా గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు రాయబడింటే, ఆయన ఏర్పాట్లు ఉంటే ఆ శిలువ మీద దొంగలాగా శివుల్లో రావాల్సిందే తప్ప. మీకు అర్థమవుతుందండి? లేకపోతే లోకానికి ఏమైపోయింది చెప్పండి? సువార్త ద్వారం మూయబడిందని మనకు తెలుసు. 95లో జాన్సన్ గారిని నిద్రించారు, 96లోనే వేకొచ్చు గురించి బయలుపరచారు. పరిచర్య మారినప్పుడు వ్యక్తులు మారిపోతారు. పరిచర్య మారితే, ఎందుకంటే ఆయన మీద ఉండే అభిషేకం వేరు, నా మీద ఉండే అభిషేకం వేరు. మోషే మీద ఉన్న అభిషేకం వేరు, అలాగే యెహోషువ మీద ఉన్న అభిషేకం వేరు. అలాగే బైబిల్లో మనము ఏలియా మీద ఉన్నటువంటి అభిషేకం వేరు, ఎలీషా మీద ఉన్న అభిషేకము వేరు. అందువలన ఈ వర్తమానానికి సంబంధించిన అభిషేకము జాన్సన్ గారికి ఆయన అభిషేకము ఉండదు. ఆ అభిషేకం ఏమిటి? ఒక అవిశ్వాసిని, ఒక పాపిని, ఒక 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 రోగి ఏ విధంగా స్వస్థపరచబడ్డాలో, అంటే పాపే రోగి కాబట్టి ఏ విధంగా ఆయన దగ్గరికి రావాలో, ఏ విధంగా లాగాలో, వలేసి లాగాలో, అదంతా కూడా ఆయన దగ్గరికి లాగేటటువంటి పరిచర్య ఆయన నామనిస్తాను. హల్లెలూయా. కానీ ఇదేమిటి చెప్పండి? ఆయన వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన వచ్చినటువంటి ఆ యొక్క పరిచర్యకు సంబంధించినటువంటి ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఈ అభిషేకం వేరు, దాని తర్వాత అన్నమాట ఇది.
ఆ యొక్క వర్తమానం తర్వాత ఇది. అందుకని మనం ఏలియా అభిషేకం వేరు, ఏలియా అభిషేకం వేరు, అలాగే మెస్సయ్య మీద పౌరం వచ్చి ఆయన అభిషేకం వేరు. అందుకని ఏలియా ప్రాణం పెట్టడానికి కాదు, ఏలియా మన వంటి మనుష్యుడే, యోహాను కూడా మన వంటి మనుష్యుడే, బ్రహ్నాం గారు కూడా మన వంటి మనుష్యుడే, జాన్సన్ గారు కూడా మన వంటి మనుష్యుడే. అందుకని వీళ్ళు 7 సంఘాల దూతలు ఉన్నారు, వాడు భూ సంబంధమైన దూతలు. కానీ ఆయన పరలోకం నుండి దిగి వచ్చిన దూత ఆయన నమస్కారం. హల్లెలూయా. ఇప్పుడు కూడా పరలోకం నుండి వచ్చినటువంటి దూత, ఆయనే తీర్పు తీర్చువాడు, ఆయనే న్యాయాధిపతి, కృపా సింహాసనం మీద ఉన్నప్పుడు కృపామయుడు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ జ్ఞానము బయలుపరచుడు ద్వారా, ఆ జ్ఞానాన్ని, ఆయన జ్ఞానాన్ని బయలుపరచుడు ద్వారా ఈనాడు మనము ఆ జ్ఞానాన్ని పొందుకున్నాం. అందుకనే వెండిని మనం సంపాదించుకోకపోవచ్చు, బంగారం మనం సంపాదించుకోవచ్చు, లోకములో ఆస్తుపాస్తులు అవి ఇవి మనం సంపాదించుకోకపోవచ్చు, మనం కూర్చుకోకపోవచ్చు, ఏమండి. కానీ మనము జ్ఞానం అనేటువంటి గొప్ప దానిని మనము కలిగి ఉన్నాము. ఈ జ్ఞానమే మనల్ని రక్షించేటువంటి జ్ఞానం. ఇవేమి మనల్ని రక్షించు, ఇన్నేమి రక్షించు ఈ లోకంలో, ఇవి రక్షించేది ఏమిటి చెప్పండి? ఈ జ్ఞానమే. అందుకని ఆ వాక్యంలో ఆయన జ్ఞానం ఉంది. వాక్యం బయలుపరచడం ద్వారా ఆ జ్ఞానము బయలుపరచబడతాము. కాబట్టి ఇప్పుడు మనం ఉగ్రత నుండి తప్పించుకునేటువంటి జ్ఞానము కలిగి ఉన్నాం. ఆయన నమస్తే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావు. ఎందుకంటే జ్ఞానం రక్షిస్తుంది. నీకు ఇష్టమైన వస్తువులు నీ ఇంట్లో ఉండొచ్చు, చీరలు ఉండొచ్చు, వస్తువులు ఉండొచ్చు, ఏవేవి ఉండొచ్చు, అవేవి కూడా నేను రక్షించు. కానీ ఆయన జ్ఞానము రక్షిస్తుంది. అందుకనే ఆ వాక్యము దగ్గరకు నువ్వు రావడం వలన, వాక్యం వినడం వలన నీకేమొస్తుంది చెప్పండి? జ్ఞానం వస్తుంది. పాఠశాలల్లో ఉపాధ్యాయుడు వాక్యం చెప్పడం, వాళ్ళ పుస్తకాల్లో చెప్పబడిన పాఠాలు చెప్పడం వలన వాళ్ళ జ్ఞానాన్ని పొందుకుంటున్నారు. అది లోక సంబంధమైన జ్ఞానం, ఒకటి లోక సంబంధమైన జ్ఞానం. కానీ ఇక్కడ ఆత్మ సంబంధముగా పరిశుద్ధాత్మే మన ఉపాధ్యాయుడు, ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మే వాక్యంలో ఉన్న వాటిని తీసుకొని బోధించడు తప్ప వేరే దాన్ని తీసుకొని బోధించదు. వాక్య సంబంధమైన ఉపమానాలు తీసుకొని వాక్య సంబంధమైన వాక్యంలో ఉన్న వాటినే తీసుకొని పరిశుద్ధాత్మ బోధిస్తుంది తప్ప వాక్యంలో ఒకటి లేనిది కానీ, వాక్యంలో తీసివేసి కానీ, లేకపోతే అలాగేమీ బోధించదు పరిశుద్ధాత్మ. ఈ కాలానికి తగిన లేఖనాలు, అందుకనే ఆత్మ ఏ కాలంలో సూచించు వచ్చేనో ఆయన నామనిస్తారు. ఈ కాలాన్ని సూచిస్తా ఉన్నది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఈ తెల్లవారుజామని ఎవరు చూపిస్తున్నారు చెప్పండి? వాక్యం నింత చూపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ. జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటున్నావు ఇక్కడికి వచ్చి. ఎలా రక్షించబడాలి, ఎలా లోకం నుండి నేను బయటకు వెళ్ళాలి, ఉగ్రతని ఎలా తప్పించుకోవాలి, ఈ జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మనం ఆయన సన్నిధిలో రావడం వల్ల. అందుకనే మనము వెండి బంగారం వాటిని సంపాదించుకోవడానికి కాదు ఇక్కడికి మనం వచ్చింది, మనము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వచ్చాము. అందుకని బైబిల్లో మనం చూస్తే పేతురు గారు అంటారు, ఒక కుంటి వ్యక్తితో వెండి బంగారు నాయకులు లేవు కానీ, లేకపోతే ఏమైనా వస్తువులు కానీ, లేకపోతే ధనము కానీ, లేకపోతే ధాన్యము కానీ అవేమీ లేవు కానీ నేను ఏది కలిగి ఉన్నాను దానినే మీకు ఇస్తున్నాను అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు కూడా, ఇప్పుడు కూడా ఆయన నాకు ఏది ఇచ్చాడో దాన్నే మీకు ఇవ్వడం జరుగుతుంది. అపోస్తలుడు పౌలు గారికి ఆయన ఏది ఇచ్చాడో దాన్ని ఇచ్చాడు. మోషేకి ఆయన ఏది ఇచ్చాడో మోషే దాన్ని ఆయన ఇచ్చాడు. అలాగే బ్రహ్నాం గారికి ఆయన ఏమి బయలుపరిచాడో దాన్నే వారికి బోధించాడు. ఆయన బయలుపరిచింది బోధించడం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, ఆ జ్ఞానమును మనం సంపాదించుకొని వచ్చాం. చాలామంది ఆ చర్చిలకు ఎందుకు వెళ్తున్నారు చెప్పండి? ఆ చర్చికి వెళ్తే ఫలానోడు బాగా ఆశీర్వదించబడి బంగారం కొనుక్కున్నారంట, వెండి కొనుక్కున్నారంట, ఇంట్లో అన్నీ వెండి వస్తువులే. మనం కూడా ఆ చర్చికి వెళ్తే చక్కగా మనకు లోకాశీర్వాదం వచ్చేస్తాయి, డబ్బు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. వాటి కోసం, వాటిని సంపాదించుకోవడం కోసం అనేక మంది ఆ చర్చిలకు వెళ్ళిపోతూ ఉన్నారు.
ఏమండి, అనేక మంది ఆ చర్చిలో పోగైపోతూ ఉన్నారు. కానీ మనమైనట్లయితే ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వచ్చాం. మిగతావన్నీ మనకి ఏం కావాలని తెలుసని బైబిల్ చెప్తుంది. దాన్ని మనం నమ్ముతాం, ఆయన ఆమరిస్తాం. మీరు అడగక మునిపే మీకేమి కావాలేనో మీ తండ్రికి తెలియను. మీరు అడగక మునిపే మనకి ఏమి కావాలో ఆయన ముందుగానే తెలుసు. కాబట్టి మనము అందుకని బైబిల్ చెప్తుంది, జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఆయన అడగండి అని. నువ్వు దేన్ని అడగాలి చెప్పండి? జ్ఞానాన్ని అడగాలి. నాయన ఉగ్రతను తప్పించుకోవడానికి అన్నాడు లోతు జ్ఞానం ఇచ్చావు, అలాగే నోవు కుటుంబానికి జ్ఞానం ఇచ్చావు, రాహాబు అనే స్త్రీకి జ్ఞానం ఇచ్చావు, అలాగే మేము నామంలో బాప్తిజం పొందడానికి జ్ఞానం ఇచ్చావు. ఇప్పుడు కూడా ఉగ్రతను తప్పించుకోవడానికి మాకు జ్ఞానం ఇవ్వు నాయన. అపోస్తులకు ఇచ్చిన జ్ఞానాన్ని మాకు ఇచ్చావు. అపోస్తులకు ఆనాడు జ్ఞానం ఇవ్వడం వలన వాళ్ళు నామంలో బాప్తిజం పొందారు. ఈనాడు కూడా వాళ్ళకి ఇవ్వబడిన జ్ఞానం మాకు ఇచ్చావు. కాబట్టి ఇప్పుడు మేము నామంలో బాప్తిజం పొందాము. అలాగే వారు ఉగ్రతను తప్పించుకోవడానికి ఏ విధమైన జ్ఞానాన్ని పొందుకొని ఉగ్రతను తప్పించుకున్నారో మాకు కూడా ఈనాడు ఈ కాలాన్ని బయలుపరిచావు. ఇది అందుకని నువ్వు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టే ఈ కాలాన్ని మనం గుర్తించగలిగి, ఈ దినాన్ని గుర్తించగలిగి, జామును గుర్తించగలిగి, ఈ గడిని గుర్తించగలిగి ఆమెనని మనం చెప్తున్నాం. ఆయన నామం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పునరుద్ధాన దినము తెల్లవారుజామునే, వేకువజామునే పునరుద్ధానం అనేటువంటిది ఈనాడు మనం. అందుకని ఆయనే పునరుద్ధానముగా ఉన్నాడు. ఆయన పునరుద్ధానము నేనే అన్నాడు. ఆయన పునరుద్ధానము జీవమును నేనే. ఎవరి ద్వారా పునరుద్ధానము కలుగుదు కానీ ఆయన ద్వారానే పునరుద్ధానము కలుగుతారు. ఆయన నామనిస్తాడు. ఏ మొట్టమొదటి చర్చికి వెళ్ళింది ఆ వాక్యాన్ని చూసి, ఏ పాస్టర్ గారు వాక్యం వినో లేకపోతే బైబిల్ చదివో అలాగ వెళ్ళలేదు. మొట్టమొదట అదే యోహాను సువార్త 11వ అధ్యాయం ఉంటుంది అనమాట. ఏమండి, నేనే మార్గమును సత్యమును జీవమును, ఆ మాటలనే అక్కడే కనబడతాయి. ఆ తర్వాత పునరుద్ధానము కూడా నేనే. ఆయన హల్లెలూయా. ఎవరైనా ఆయన ఎందుకు మృతి నొందినా మరలా తిరిగి లేపేది ఆయనే. అలాగా ఆ వాక్యమును బట్టి మొట్టమొదట ఆ విధంగా చర్చికి వెళ్ళడం జరిగింది. ఆయన ఎందుకంటే ఆ పరిచర్య ఉన్నది కాబట్టి దాన్ని బట్టి ఆయన ఆ విధంగా నడిపిస్తూ సూచనలిస్తూ వచ్చాడు. ఆయన అర్థమవుతుందండి. ఏదో రావడం వచ్చాక అయింది, ఓహో ఈ పరిచర్య కోసం ఆయన అలా జరిగించాడని మనకు అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందండి. కాబట్టి పిల్లారా ఆయనే జ్ఞానం ఇచ్చేవాడు. కాబట్టి ఇప్పుడు మనము గొప్ప జనులమైనాం. ఎందుకనంటే పరలోక సంబంధమైన జ్ఞానం కలిగిన వారు. చాలామంది ధనము, వెండి, బంగారము, ఎన్ని పగడములు, ఇవన్నీ ఇష్టమైన వస్తువులు ఏవో వాళ్ళు కలిగి ఉండొచ్చు. కానీ వాటన్నిటి కంటే కూడా జ్ఞానాన్ని కలిగి ఉన్నాం. అందుకని ఎవరు గొప్పవారు చెప్పండి? లోకంలో మనుషులు బంగారం కలిగిన వాళ్ళని, వెండి కలిగిన వాళ్ళని, లేకపోతే ఇష్టమైన వస్తువులు ఏవో విలువైనవి కలిగి ఉన్న వాళ్ళని మనం గొప్పవాడు అనుకుంటుంటాం. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందనంటే ఈ జ్ఞానము కలిగిన వారు గొప్పవారు. ఆయన హల్లెలూయా. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమి చేతిలో ధనఘనతలను ఉన్నవి, దాని మార్గములు రమ్యమైనవి. చూడండి, దాని కుడి చేతులు ఏముందంట? దీర్ఘాయువు. ఈనాడు కూడా ఈ జ్ఞానాన్ని బట్టి నడిచినట్లయితే మనం ఏం పొందుకుంటాం చెప్పండి? దీర్ఘాయువును పొందుకుంటాం. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందాన్ని పొందుకున్నావు అంటే నీవు దీర్ఘాయుష్యవంతుడుగా ఉంటావు. రాజ్యం దీర్ఘాయుషు, ఉగ్రతను తప్పించుకొని దీర్ఘాయుష్యవంతుడుగా ఉంటావు. నామములో బాప్తిజం పొందుట ద్వారా నీ పాపాలు క్షమించబడ్డాయి. ఈ యొక్క వేకువ నక్షత్రము ద్వారా ఉగ్రత నుండి అంటే శరీరం మార్పు పొందుతావు. శరీరం మారే సమయం ఇది. శరీరం మార్పు పొందే సమయం ఇది. నీ శరీరం మారే సమయం ఇది. ఆ శరీరం మారాలంటే ఏం మారాలి చెప్పండి? నీ యొక్క మనసు కూడా మారిపోవాలి. మనసు మారితేనే శరీరం కూడా మారుతుంది. మనసు మారకపోతే శరీరం మారదు. కాబట్టి ఇక్కడ భూ సంబంధమైన వాటి మీద అందుకనే లోతును కూడా మనకు ఛాయగా ఉంచాడు ఆయన. వెనక తట్టు చూడొద్దు అంటే సొదొమ గొమొర్రా మీద మీరు మనసు పెట్టుకోవద్దు. అది ఎందుకంటే అది నాశనం కాబోతుంది కాబట్టి, కాలిపోబోతుంది కాబట్టి మనసు పెట్టుకోవద్దు ఇక అని చెప్పాడు ఆయన.
అందుకని ఇది కూడా ఈ ప్రపంచం అంతా కూడా అణుబాంబుల చేత సొదొమ గొమొర్రా ఎలాగో అలాగే అణుబాంబుల చేత ఇవి కూడా కాలిపోతాయి మొత్తం కూడా. మనం ఉన్నాం కాబట్టి ఇలా ఉంది. మన శరీరం మార్పు పొంది పైకి వెళ్ళిపోయిన తర్వాత మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్లయితే అణుబాంబులతో యుద్ధం జరుగుతుంది. మీకు అర్థమైందా? అందువల్ల ఇప్పుడు ఇది నాశనం కాబోతుంది కాబట్టి ఇది వెనక తట్టు చూసే సమయం ఇది కాదు. నాగడి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసి ఏ ఒక్కడు కూడా నా రాజ్యానికి ప్రవేశించలేరన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనం పిలుస్తూ ఉన్నాడు కనుక, అందుకనే పిలిచినప్పుడు కొంతమంది వెనక్కి చూశారు. ఏం చూశారు? ఇదిగో నేను ఇప్పుడే ఎద్దులు కొన్నాను, పొలం కొనబోతున్నాను, లేకపోతే పొలం దున్నబోతున్నాను, ఇంకోటి ఇప్పుడే నేను పెళ్లి చేసుకొని రాలేనన్నాడు. వెనక్కి చూశారు వాళ్ళు. ఇప్పుడే ఇదిగో మా వాళ్ళకి మా తండ్రి చనిపోయి నేను రాలేనన్నాడు ఇంకొక ఆయన అని వెనక్కి తట్టు చూశారు కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. ఇప్పుడు మనం వెనక్కి తట్టు చూడలేదు, ఆయన పిలుస్తున్నాడు ఎక్కి రమ్మని, లోకాన్ని విడిచి రమ్మంటున్నాడు ఆయన, నన్ను వెంబడించమంటున్నాడు ఆయన. వేకు నక్షత్ర ముగ్గురు జ్ఞానులు వెంబడించిన రీతిగా మనము కూడా ఇప్పుడు ఈ స్వరాన్ని బోరధ్వనిని మనం వెంబడించాలి. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క స్వరం ఏమైనా చెప్పండి, ఈ వాక్యం ఏమో చెప్పండి. జ్ఞానం ఉంది మనకి. ఈ జ్ఞానం ఏంటి? ఉగ్రత నుండి తప్పించేటువంటి జ్ఞానము మనము కలిగి ఉన్నాం. ఆయన నామముతో హల్లెలూయా. ఆ ధన ఘనతలు ఉన్నవి నీవు రేపు ఆయన ఆస్తి మీద నిన్ను ఆయన నియమిస్తాడు. చూడండి, తండ్రి ఆస్తికి కుమారులు ఏమవుతారు చెప్పండి? కుమారులు కుమార్తెలు వారసులు అవుతారు తండ్రి యొక్క ఆస్తికి. అది లోక సంబంధం. కానీ ఆత్మ సంబంధంగా ఇవన్నీ కూడా గతించిపోయే ఆస్తులు ఇవి. కానీ అమర్త్యమైన దానికి మనం వారసులం అవుతాం. అక్షయతనే ధనానికి మనం వారసులం అవుతాం. అక్కడ చిమ్మిట కొట్టదని. అందుకనే మన హృదయాలు, అందుకని మనం కలిగి ఉన్న ఆయన కోసమే సమయాన్ని, ధనాన్ని, అన్నిటిని కూడా మనం ఆయన కోసం ఇచ్చిస్తూ ఉన్నాం. అందుకనే మన హృదయం ఎక్కడ ఉంది చెప్పండి? కలగబో ఆ యొక్క ధనం మీద, ఆ బహుమానం మీద మన హృదయం ఉంది. మిగతా వాళ్ళందరూ హృదయం ఎక్కడ ఉందంటే వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఇష్టమైన వస్తువుల మీద, ఆ బంగారం మీద, ఆ పగడాల మీద, ఆ వెండి మీద, లేకపోతే సెల్ ఫోన్ల మీద, వాటి మీద, వీటి మీద, అన్నిటి మీద ఉంది వాళ్ళ హృదయం. కానీ నీ హృదయం ఎక్కడుందనంటే నువ్వు చేసినటువంటి క్రియలను బట్టి ఆ క్రియలకు ఇచ్చే ప్రతిఫలాన్ని. అందుకని అక్కడ ఆ ధనం, అందుకని భూమి మీద మీరు కూర్చుకొనవద్దు, పరలోకములో కూర్చుకొనుడి, పైన కూర్చుకొనుడి. నువ్వు ఇచ్చే గ్లాసు నీళ్ళకు కూడా ప్రతిఫలాన్ని ఇస్తానండి. ఇప్పుడు నీ హృదయం ఎక్కడుందంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ధనాన్ని నేను పొందుకుంటాను. ఇక్కడ ధనం ఉన్నట్లయితే, ఇక్కడ ఆస్తి ఉన్నట్లయితే చెమ్మిట కొట్టొచ్చు, చెదపట్టొచ్చు, పాడైపోవచ్చు, రాజ్యాలు కూలిపోయాయి, అన్నీ కూలిపోయాయి. కానీ అది అయినట్లయితే నిత్యమైనది, అది కూలిపోదు. ఆ ధనానికి మనం వారసులమే. అందుకని మనం వీటి మీద మనం మనసు పెట్టుకోవట్లేదు, వీటిని కూడా మనం ఆశించట్లేదు. ఏది కూడా ఈ లోకంలో మనది, నాది అని అనుకోవట్లేదు. ఈ లోకంలో దేన్ని కూడా. కారణం ఏంటి చెప్పండి? ఇవి గతించబోతున్నాయని మనం తెలుసు. ఆయన మనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గొప్ప సొలొమోను కంటే గొప్ప జ్ఞానం కలిగిన వారు మనం. ఆ జ్ఞానం ఎవరు ఇచ్చారు చెప్పండి? సొలొమోను కంటే గొప్పవాడు ఆయన. చాలామందికి ఆ సమయం ఎప్పుడో తెలీదు, ఉగ్రతను తప్పించుకునేది ఎప్పుడో వాళ్ళకు తెలీదు. కానీ మనం ఈనాడు మనం ఎరిగి ఉన్నాము. వెనక తట్టు మనము చూడకుండా మన ముందున్న దానికోసమే మనం ఎగిరిపడుతూ ఉన్నాము. వెనక వాటిని మరచి మన ముందు ఏది ఉన్నదో మన దానిని, ఆ వర్తమానాన్ని, ఆ పరిచర్యని, ఆ కార్యాలని నెరవేరుస్తూ ముందుకు వెళుతూ ఉన్నాం. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దాని త్రోవలని లేక దాని మార్గములు రమ్యమైనటువంటి మార్గాలు, దాని త్రోవలనియు క్షేమకరములు. ఈ జ్ఞానం మనకేమిస్తుంది చెప్పండి? ఈ జ్ఞానం వల్ల మనకి క్షేమం పొందుతాము. రమ్యమైన మార్గం ఇది. చాలామంది ఏమనుకుంటారు, ఏం రమ్యమైన మార్గం అండి? ఆయన నమ్ముకున్న దగ్గర నుండి కూడా అన్ని కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, తిరస్కారాలు, ఇరుకులు, ఇబ్బందులు, పేదరికం, ఆర్థిక నష్టాలు, ఇవన్నీ వాళ్ళు చూడండి చక్కగా బ్రహ్మాండంగా అన్నీ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఏ లోటు లేదు, ఏ కొదువ లేదు. అది లౌకిక సంఘం. అది
నువ్వు స్వర్ణ సంఘానివి నీవు. అందుకనే నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును 10 దినములు. ఏమండి? మీకు శోధనలు వస్తాయి, నమ్మకముగా ఉండము, నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు ఆయన. ఇది ఇరుకు మార్గము. ఆయన మార్గంలో ఉన్నందుకు మనము ఆనందంగా ఉంటాం. అందుకనే నిందలను బట్టి, శ్రమల్లోనూ, వీటన్నిటిలో కూడా ఆనందించడం ఉంది బైబిల్లో. ఆ మార్గంలో ఉన్నందుకు ఆయన వలే. ఎందుకంటే నీ భర్త అయినటువంటి ఆ మెస్సయ్య ఎలాగైతే శ్రమలు, నిందలయ్యి పడుతూ ఆయన ఏ విధంగా అయితే ఇరుకు మార్గంలో ప్రయాణం చేశాడు ఆ మెస్సయ్య, ఆ సర్వశక్తిమంతుడు, నీవు కూడా అదే మార్గంలో నడుస్తున్నందుకు, ఆయన మార్గంలో నువ్వు కూడా నడుస్తున్నందుకు, ఆ వాక్య మార్గము, ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తున్నందుకు నీకు కూడా ఏమన్నా చెప్పండి, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆయన నమస్కారం. ఎందుకంటే మనకు ఆత్మ సంబంధమైన భర్తను బట్టి మనం నడుస్తున్నాం. నువ్వు ఆయనకి ఆత్మ సంబంధమైన భార్యవి, నువ్వు ఆత్మ సంబంధముగా ఆయన యొక్క భార్యవి, రాణివి, పరలోక రాణివి నువ్వు. కాబట్టి ఇప్పుడు మనకి ఈ యొక్క రమ్యముగా అనిపిస్తూ ఉంటుంది. ఆ మార్గంలో ఉన్నందుకు మనం ఎలా ఉంటుంది చెప్పండి. అంతేగాని ఈ మార్గంలో ఎందుకు అని మనం విశాల మార్గాన్ని మనం కోరుకోం. ఇరుకు మార్గమే మనకు కావాలి. ఆ పరిస్థితి చూడండి, తనకిష్టమైనట్లు సుఖించాడు కనుక, తనకిష్టమైనట్లు తన ఇష్ట ప్రకారంగా సుఖించాడు కనుక ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి. ధనవంతుడు అతడు. ఇష్టం వచ్చినట్లు ఖరీదైన వస్త్రాలు కొనుక్కొని ఖరీదుగా అయినటువంటి ఆ యొక్క జీవితాన్ని, గొప్ప జీవితాన్ని లోకంలో జీవించాడు అతను. అందరూ కూడా చాలా ధనవంతుడు, చాలా గొప్ప వ్యక్తి అన్నారు. అతను చనిపోయినప్పుడు తీసుకుని వెళ్ళి చాలా ఘనముగా పూడ్చిపెట్టారు. కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి అయ్యగారు? నరకంలో, పాతాళంలో పడిపోయాడు. గద్దవుతుందండి. కానీ లాజరు అయినట్లయితే ఇరుకు మార్గంలో ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. తన ఇష్ట ప్రకారం నడవలా, ఆయన ఇష్ట ప్రకారం నడిచాడు. ఆయన ఇష్ట ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం, ఆయన చిత్త ప్రకారము నడిచాడు అతను. కాబట్టి అతను పరలోకం వెళ్ళిపోయాడు, అబ్రాహాము దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఒక్కరితో తప్పించుకునే జ్ఞానము, ఇప్పుడు మనం వెళ్ళే మార్గము రమ్యమైనది. ఆ త్రోవలో క్షేమకరమైనవి. ముగ్గురితో తప్పించడం అంటే క్షేమాన్ని కలుగు చేసేటువంటి జ్ఞానము మనం కలిగి ఉన్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ముగ్గురితో నుండి తప్పించేటువంటి జ్ఞానము, దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము. ఈ జ్ఞానమునని ఎవరైతే అవలంబిస్తారో, ఈ జ్ఞానాన్ని బట్టి ఎవరైతే నడుస్తారో, ఇది మంచి, ఇది చెడు, ఇది లోకం అంతం కాబోతుంది, ఇది తప్పించుకునే సమయము అని ఎరిగి ఆ జ్ఞానాన్ని బట్టి ఎవరైతే నడుస్తారో వారికి ఇది జీవవృక్షము. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. జీవవృక్షము అవలంబించు వారికి, జ్ఞానమును బట్టి నడిచేవారికి, ఈ వాక్యమును బట్టి నడిచేవారికి, ఆనాడు దూతల మాటలను బట్టి నడిచినటువంటి వారికి, ఆ లోతుకి వాళ్ళకి ఏమని చెప్పండి, వాళ్ళు నడిచి వచ్చినందువల్ల వాళ్ళు క్షేమం పొందుకున్నారు. తర్వాత వాళ్ళు పాపంలో పడిపోయారు, వేరే విషయం. కానీ ఉగ్రతుండి తప్పించబడ్డారా లేదంటే ఉగ్రతుండి తప్పించబడ్డారు. ఎందుకంటే మెస్సయ్య కూడా అదే చెప్పాడు, లోతు దినములో జరిగినట్లు కానీ జరుగునని చెప్పాడు. ఆయన తప్పించుకున్నాడు. కాబట్టి పిల్లారా, జీవవృక్షం దాన్ని అవలంబించే వారికి, వాక్యమే ఆ వాక్యాన్ని అవలంబించే వారికి ఆ యొక్క జ్ఞానం ఏమైనా చెప్పండి, జీవవృక్షము. ఆయన నామనిస్తాం. ఏ దూరంలో మనము జీవవృక్షాన్ని మనం చూస్తుంటాం, మంచి చెడుల తెలివినిచ్చే వృక్షాన్ని కూడా మనం చూస్తుంటాం. ఆదికాండము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము. మరియు సర్వశక్తిమంతుడైన ఆహారమునకు మంచిదినైనా ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును. చూడండి, ఇక్కడ తోటల మధ్యలో ఏమని చెప్పండి, జీవవృక్షము. ఇక్కడ మరియు సర్వశక్తిమంతుడు యావే సూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును
ఆ తోట మధ్య జీవవృక్షమును మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఆయన నామమున స్తోత్రం. జీవవృక్షము ఉన్నది, ఇంకా మిగతా రమ్యమైనటువంటి చెట్లు ఉన్నాయి, అలాగే మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము కూడా అక్కడ ఉన్నది. ఆయన నామమున స్తోత్రం. ఇక్కడ జీవవృక్షం అనగా ఎవరు అని అంటే మెస్సయే. ఎందుకంటే బైబిల్లో వృక్షాలతో పోల్చబడిన సందర్భాలు ఉన్నాయి. బైబిల్లో పని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన. కాబట్టి చెట్టు అంటే చెట్టు కాదు, కానీ అక్కడ వ్యక్తులను ఉద్దేశించి చెప్పబడతా ఉన్నది ఆ మాట. అలాగే ఇక్కడ కూడా జీవవృక్షము అనగా, జీవవృక్షం అంటే జీవాన్ని ఇచ్చేది మెస్సయే కాబట్టి, ఆయనే జీవమై ఉన్నాడు కాబట్టి జీవవృక్షం అనగా మెస్సయేనని, ఆయనే మనిషి కుమారుడని మనం చూడగలుగుతున్నాం. అక్కడ మంచి చెడ్డలో తెలివినిచ్చు వృక్షం ఉన్నది. అది ఈ లోకమై ఉన్నది, సాతాను సంబంధమైన లోకం. అది సాతాను సంబంధమైనటువంటిది. అయితే అక్కడ సాతానుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆ సర్పములో ఉన్నాడు వాడు. అందుకనే వాళ్ళని ఏం చేశాడనంటే ఆ యొక్క లోకము దగ్గర నడిపించాడు, ఆ చెట్టు దగ్గరికి నడిపించాడు, ఆ చెట్టు దగ్గరికి నడిపించాడు. అందుకనే చూడండి, మీరు 3వ అధ్యాయం కనుక మీరు చదివినట్లయితే, ఆ సర్వశక్తిమంతుడైన యావే చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలిగి ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని సర్వశక్తిమంతుడు చెప్పేనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి సర్వశక్తిమంతుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు సర్వశక్తిమంతునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది నై ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరు పాకులు కుట్టి తమకు కచ్చడములుగా చేసుకునేది. ఆయన నామమున స్తోత్రం. ఇక్కడ చూడండి, సర్పము మెల్లగా ఎక్కడ నడిపించింది చెప్పండి? అవ్వని ఆ యొక్క చెట్ల దగ్గరికి. అంటే ఏ చెట్టు అది? మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఆ చెట్టు దగ్గరికి నడిపి. అప్పుడు మీరు చావనే చావు. ఆ మాటను బట్టి వీడు శుభ్రంగా తిన్నాడు. ఏమొచ్చింది అప్పుడు? రోగము వచ్చింది, పాపపు రోగము. ఏ రోగం చెప్పండి? పాపపు రోగం వచ్చింది, పాపం అనే రోగం వచ్చింది. అందుకని భూమి మీదకి పాపం అనేది వచ్చేసింది. అందుకనే ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము అది ఏమై ఉన్నదనంటే రోగములు కలుగు చేయి చెట్టు. అది పాపపు రోగాలు వచ్చి అంటే అసూయలు, ద్వేషములు. అందుకని ఈ లోకము కూడా అలాంటిది. ఈ లోకం అనేది ఎలాంటిది చెప్పండి? అసూయ కలుగు చేసే లోకం, ద్వేషాలు కలుగు చేసే లోకం, కలహాలు కలుగు చేసే లోకము, అలాగే ఈ యొక్క దొంగతనములతో కూడిన లోకము, వ్యభిచారములతో కూడిన లోకము, త్రాగుబోతుల లోకం. ఇదంతా కూడా ఈ చెడిపోయినటువంటి లోకం. ఇది ఈ లోకము అలాంటి వాటిని కూడా కలుగు చేస్తాయి. ఎప్పుడైతే వీరు ఆ వాటిని పూజించారో వీరు ఏమైపోయారనంటే పాపంలో పడిపోయారు, సర్వశక్తిమంతునికి దూరం అయిపోయారు. ఇక్కడ భూమి మీదకి చెడుతనం వచ్చేసింది.
అంటే బైబిల్లో చూడండి, ఆయన అంటాడు, అందుకనే శరీర సంబంధమైన రోగాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన రోగాలు ఉన్నాయి. అందుకనే ఆయన అంటాడు, నేను ఆరోగ్యము గల వారి కొరకు నేను రాలేదు కానీ రోగుల కొరకే నేను వచ్చాను అన్నాడు. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా. ఆయన రోగుల కొరకు వచ్చాడు, రోగులను స్వస్థపరిచేవాడు ఆయన. అందువల్ల ఇక్కడ ఏదోనులోనే ఆ పాపం అనేటువంటి రోగమును, పాపం అనేటువంటిది అక్కడి నుండే ఆరంభమైంది. అంటే వాళ్ళు ఏమైపోయారనంటే రోగులుగా మారిపోయారు. వారిని బట్టి వచ్చిన జనాంగం అంతా కూడా రోగులుగానే వచ్చారు, పాపులుగానే వచ్చారు. అలాగే శరీర బలహీనతలు వచ్చేసాయి, ఆత్మ సంబంధంగా కూడా పాపము. ఆ విధంగా భూమి మీద ఈ యొక్క ప్రపంచమంతా కూడా అదే విధంగా ఉంది. అయితే ఆ రోజుల్లో ఇజ్రాయిల్ మాత్రం ఆయన ఏర్పరచుకున్నాడు. అయితే ఆ సర్వశక్తిమంతుడు ఆయన ఏమై ఉన్నాడంటే స్వస్థపరచు జీవవృక్షమై ఉన్నాడు. ఆయన హల్లెలూయా. మంచి చెడుల తెలివినిచ్చు వృక్షమేమై, అది రోగాలను కలుగు చేసేది, పాపాలను కలుగు చేసేది. ఈ లోకము పాపాలు కలుగు చేసే లోకం ఇది, పాపపు లోకం ఇది. అక్కడ వారు రోగులుగా మారిపోయారు, రోగులుగా ఉన్నారు. ప్రపంచంలో మనుషులందరూ కూడా రోగులే, పాపులే. నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపులే. అందుకనే ఆయన రాబోయే ముందుగా అందరూ సర్వలోకములో అందరూ పాపులుగానే ఉన్నారు. అటు ఇజ్రాయిల్ కూడా పాపులుగా ఉన్నారు. అందుకని ఆయన అంటాడు, మీరు సర్ప సంతానమై ఉన్నారని చెప్పాడు. అందరూ పాపులే. అందుకని సమస్తము కూడా చీకటి కమ్మి ఉన్నది. అందుకని మలాకి తర్వాత చూడండి 400 సంవత్సరాలు ఏ ప్రవక్త లేనిది చీకటి యుగం అంటారు. ఆ చీకటి యుగంలోని పరిచయులు, సద్దుకయులు, ఈ ఆచారాలు, రకరకాల మత సంబంధమైన పుట్టుకొచ్చాయి. వెలుగు కలుగును గాక, వెలుగుగా ఆయన వచ్చాడు లోకానికి. మీకు అర్థమైందా? అదే ఆది కాండములో కూడా వెలుగు కలుగును గాక, ఎందుకంటే గాఢాంధకారం కమ్మి ఉంది, వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగింది. ఆ వెలుగు కంటే కూడా ఆయన అనగా మెస్సయ్య గొప్ప వెలుగై ఉన్నాడు మా మొదటి రాకడలో. అందువల్ల ఆయన స్వస్థపరచువాడు. చూడండి, మనము ప్రకటన గ్రంథము చూడమ్మా, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. ఆ పట్టణపు రాజవీధి మధ్య ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఆయన నామమున స్తోత్రం. ఆ జీవవృక్షం యొక్క ఆకులు జనులను స్వస్థపరచుటకు. కాబట్టి ఇప్పుడు ఆయన బైబిల్ అంతా కూడా రాయబడినది, అంతా కూడా వర్ణనగా రాయబడింది బైబిల్. కానీ ఆత్మ సంబంధమైన భావం ఏమిటి చెప్పండి? స్వస్థపరచువాడు ఆయనే. జీవవృక్షం అనగా ఎవరికి స్వస్థత ఎక్కడ దొరుకుతుంది? చెట్లలో కాదు, ఆయనలోనే దొరుకుతుంది స్వస్థత. అందుకనే మొదటి రాకడలో ఆయన రోగులను ఆయన స్వస్థపరచుటకు ఆయన వచ్చాడు. ఆ రోగులను స్వస్థపరచుట కొరకై ఆయన కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తమును కార్చుట ద్వారా, ఆ రక్తమును బట్టి, ఆ నామములో మనము బాప్తిజం పొందుటను బట్టి మనము ఆ రోగం నుండి, పాపం అనే దాని నుండి మనము స్వస్థపరచబడి ఉన్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆయన క్షమించే అధికారము కలిగిన వాడు. ఒక కుష్టి రోగి ఉన్నాడు, ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు, జనమంతా గుమిగూడి ఉన్నారు. లోపలికి వెళ్ళి ఆయన కలుసుకోవడానికి వీలు కాలేదు. అప్పుడు పైన ఉన్నటువంటి ఆ యొక్క కప్పును తీసేసి ఆ యొక్క మంచంలో ఆ యొక్క కుష్ఠరోగిని ఆ పొడుకోబెట్టి తాళ్ళు కట్టి అతను కిందకి దించాడు. వారి విశ్వాసమును చూసి ఆయన ఏమన్నాడు చెప్పండి? ఇతడు పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పి పరిపెత్తుకొని వెళ్ళమన్నాడు.
అతడు పరిపెత్తుకొని వెళ్ళిపోయి. పాపమును క్షమించే అధికారం ఎవరికి ఉన్నదంటే ఆయనకు మాత్రమే. పాపములు క్షమించడం ద్వారా ఆ రోగం పోయింది. అలాగే ఈనాడు కూడా ఆయన నీ పాపాలు ఎప్పుడైతే క్షమించాడో నీవు పాపివి కాదు, పరిశుద్ధుడివి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. పాపివి కాదు, పరిశుద్ధత. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుడుగా మారావో, నువ్వు శరీరంలో ఉండొచ్చు, పరిశుద్ధుడుగా నీవు ఉన్నావు కాబట్టి నీవు ఆత్మ సంబంధంగా రోగివి కాదు. నీవు ఈ శరీరాన్ని వయసును బట్టి, బలహీనతను బట్టి, వాతావరణాన్ని బట్టి, లేకపోతే లోపమును బట్టి, వీటిని బట్టి, లేకపోతే సాతాను శోధనను బట్టి వ్యాధులు రావచ్చు. ఇప్పుడు యోగున్నాడు, పరీక్ష లేకపోతే శోధన. ఏమండి ఆ శరీరం అంతా ఏమైపోయింది చెప్పండి? సాతాను శోధించాడు. అలాగా ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇవన్నీ రావచ్చు, కానీ నువ్వు అంతరంగముగా నువ్వేమైనా చెప్పండి, స్వస్థపరచబడిన వ్యక్తివి. నీవు పరిశుద్ధుడు అంటే స్వస్థపరచబడిన వాడు, ఏ పాపము లేదు, ఏ రోగము లేదు, అతడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరిశుద్ధులైనంత మాత్రాన ఇక పూర్తిగా విమోచించబడినట్టు కాదు. పూర్తిగా, ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నావు, ఇంకా నీవు పరిశుద్ధుడివే, కానీ ఈ శరీరంలో ఉన్నావు. ఈ శరీరం ఏం చేస్తుందంటే శరీరానికి నీకు మధ్య పోరాటం జరుగుతూ ఉంది. ఆత్మకి శరీరానికి మధ్య ఏం జరుగుతుంది చెప్పండి? పోరాటం జరుగుతూ ఉంది. అందుకని ఆత్మకి శరీరము ఒకదానికొకటి విరోధముగా ఉందని బైబిల్లో రాయబడింది. ఇవి విరోధంగా ఉండి ఈ శరీరం ఏం చేస్తుందంటే లోకంలో లాగుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మేమో ముందుకి, ఆయన రాజ్యం వైపు, ఆయన వైపు, శరీరమేమో లోకంలోనికి. అందువల్ల నువ్వేం చేస్తున్నావు అంటే పరిశుద్ధుడివే, కానీ ఈ శరీరం నువ్వు పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నావు, పరిశుద్ధత వైపు లాగుతావు, పరిశుద్ధత వైపు నువ్వు ఆకర్షించబడతా ఉన్నావు. కానీ ఈ శరీరం ఏం చేస్తుందంటే లోకం వైపు లాగుతూ ఉంటుంది. ఒకదానికొకటి విరోధముగా ఉంది. అందుకని శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు. అందుకని ఆత్మానుసారమైన మనసు జీవమైనది, శరీరానుసారమైన మనసు అది సర్వశక్తిమంతుకు విరోధమైనదని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు పరిశుద్ధుడివి, నీవు రోగివి కాదు, కానీ ఈ శరీరము అనేటువంటి దానిలో నీవు ఉన్నావు, ఈ పురుగుల గూడులో నీవు ఉన్నావు. దీని నుండి విమోచించబడాలని నీవు మూలుగుతూ ఉన్నావు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధుడనబడిన వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఈ రోగం నుండి విమోచించబడి కొరకు, పాపపు రోగాన్ని నుండి అతడు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధుడయ్యాడు. అయితే ఆ పరిశుద్ధుడు అనబడిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఈ శరీరము మరణకరమైంది కాబట్టి, ఇది మరణించేదే కాబట్టి, ఎప్పటికైనా మరణించేది కాబట్టి, ఈ మరణం నుండి అమర్చితలోనికి వెళ్ళాలని, మరణం లేని శరీరాన్ని పొందుకోవాలని, పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మరణం లేని శరీరంలో ఉండేది కాబట్టి, మరణకరమైన దానిలో, శిథిలమైపోయే దానిలో పరిశుద్ధాత్మ ఎల్లకాలం ఉండదు కాబట్టి, అందుకని ఆ పరిశుద్ధాత్మ లోపల ఉండి ఈ యొక్క శరీరము లోకానికి సంబంధించింది కాబట్టి పరిశుద్ధాత్మ ఈ యొక్క మర్త్యమైన దానిలో నుండి అమర్చితలోనికి తీసుకుని వెళ్ళమని, దానికోసమై పరిశుద్ధాత్మను బట్టి నువ్వేం చేస్తున్నావు చెప్పండి? మూలుగుతా ఉన్నావు. ఆయన నామరిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తానని చెప్పాడనండి, పిల్లారా అసలు అతి పరిశుద్ధతలో తీసుకెళ్తాడని చెప్పాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధులైన వారు అమర్చిత కోసం మూలుగుతూ ఉన్నారు కాబట్టి రెండవసారి, అందుకని శిథిలమైపోయే ఈ శరీరంలో మనం ఉన్నాము. ఏమండి? అందుకని మనకు ఒక గుడారం పైన ఉన్నది, ఒక గుడారం ఉంది, దాని కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాము. అది అమర్త్యమైనది, మత్స్యమైనది. ఏమండి? తీసివేయబడడం కాదు, కానీ దీని మీద ధరించుకొని ఆపేక్షిస్తూ దీనిలో ఉండి మూలుగుచున్నామని వాక్యం చెప్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పాపము నుండి నువ్వు బయటకు వచ్చావు అంటే నువ్వు ఆ రక్తమును బట్టి నువ్వు కడగబడి ఆ నామాన్ని ధరించుకొని నీవు పరిశుద్ధుడు అయ్యావు, ఆయన బిడ్డవయ్యావు, ఆయన కుమారుడు అయ్యావు. కానీ అయినా కానీ ఇంకొక రోగం ఉంది.
ఇది అసలైన రోగం. ఇది అన్నిటికి విరుగుడు ఇదే. శరీర మార్పు అన్నిటికి విరుగుడు. అన్ని కష్టాలకి, శోధనలకి, మరణానికి, సమాధి కార్యక్రమాలకి, లోక సంబంధం అన్నిటికి కూడా విరుగుడు ఏమిటి చెప్పండి? శరీర మార్పు. దీని గురించి నువ్వు మూలుగుతున్నావు కాబట్టి దీన్ని స్వస్థపరచడం కోసము ఏమండి ఈ శరీరాన్ని పరిపూర్ణమైన స్వస్థత ఇవ్వడం కోసము ఆయన రెండవసారి 1995లో ఆయన దిగి వచ్చాడు. ఆయన జీవవృక్షము దిగి వచ్చింది. స్వస్థపరచు జీవవృక్షము. అందుకనే మొదటి రాకడలో నీకేమొచ్చింది చెప్పండి? స్వస్థత వచ్చింది. పరిశుద్ధుడు కాదు ఆయనకి నీకు మధ్య సమాధానం వచ్చింది. అప్పుడు ఆయనకి నీకు మధ్య విరోధం ఉండేది. సర్వశక్తిమంతుడు నీకు ఆయనకి మధ్య సమాధానం వచ్చింది. సమాధానం వచ్చినప్పుడే నీ మనసులో ఏమిటి చెప్పండి? స్వస్థపరచబడినట్టు ఉంటుంది. ఆయన నామరిస్తాడు. పరిశుద్ధుడు అయినప్పుడు ఆయనకి నీకు మధ్య సమాధానం. అందుకని పరిశుద్ధత లేకుండా ఎవరు ఆయన్ని చూడలేరు. ఎవరు ఆయన్ని చూడలేరు. కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి ఆయన ఈ స్వస్థతని తీసుకొచ్చారు. ఆయన నామరిస్తాడు. అందుకని మలాకీ గ్రంథంలో రాయబడి ఉంది, నీతి సూర్యుడు ఆయన ఉదయించినప్పుడు ఆయన రెక్కలు స్వస్థపరుచును, ఆరోగ్యం ఇచ్చును అను. ఆరోగ్యం ఇచ్చునంటే మరి ఎవరికి ఆరోగ్యాన్ని ఇస్తారు? బలహీనకే కదా, రోగికి కదా ఆరోగ్యాన్ని ఇచ్చేది. కాబట్టి స్వస్థపరుచును. అలాగే మనము యెషయా గ్రంథం 58లో ఏముంటుందంటే 58లో అక్కడ నీ వెలుగు వేకుచుక్కోలే ఉదయించును, నీకు శీఘ్రముగా స్వస్థత లభించును. ఆయన నీ వెలుగు. మన వెలుగు ఎవరు చెప్పడం? మెస్సీ. ఆయన ఇప్పుడు వేకు వెలుగు వలె ఉన్నాడు. వేకు వెలుగు వలె వచ్చాడు. ఆయన ఇప్పుడు స్వస్థత లభించును అంటాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు స్వస్థపరచు జీవవృక్షముగా ఉన్నాడు. ఈ తెల్లవారుజాము స్వస్థపరచు జీవవృక్షముగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే ఈ యొక్క వర్తమానము ద్వారా నీవు, ఈ వాక్యము ద్వారా నీవు స్వస్థత పొందుతున్నావు. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నంత కాలము మనం ఆయనకు దూరంగా ఉన్నాము. ఈ శరీరం మార్పు పొందినప్పుడు మనం ఆయనకి దగ్గర మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఈ శరీరంలో ఉన్నంత కాలము మనం ఆయనకు దూరంగా ఉన్నామన్నది బైబిల్లో. ఇప్పుడు ఈ స్వస్థత ద్వారా నువ్వు ఏమైపోతావునంటే ఆయనకి దగ్గర అయిపోతావు. కాబట్టి ఇప్పుడు జీవవృక్షం యొక్క ఆకులని, అది ఫలములని భుజించడం ద్వారా, క్రియలు భుజించడం ద్వారా నీకేం కలుగుతుంది? ఇప్పుడు ఏ స్వస్థత కలుగుతుంది చెప్పండి? ఆత్మ సంబంధమైన స్వస్థత కాదు, కానీ శారీరకంగా కూడా. అంటే నిత్య సమాధానం ఆయన నామరిస్తాడు. నిత్య స్వస్థత, నిత్య ఆరోగ్యము, నిత్యారోగ్యం అనమాట. నిత్యము ఆరోగ్యవంతులుగా ఉంటారు. మొదటి రాకుల్లో వచ్చింది స్వస్థత, కానీ అది 325 నిశ్వాస వయసులో పడిపోయారు. అది నిత్య స్వస్థత కాదు. గతవుతుందండి, పడిపోయారు. అందుకని నిత్య సువార్త కాదు అది లోకానికి. అది నిత్య సువార్త కాదది. అందుకనే ఆ యొక్క మొదటి రాకడలో వచ్చిన ఆ రక్తము కిందకు వచ్చినప్పుడు ఆ తర్వాత మరల లోకము అనగా సాతానుడు లేకపోతే లోకము జయించింది వారిని. అందుకని 325 నిశ్వాస సమావేశంలో వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాల్ని పూజించి మరలా పడిపోయి రోమన్ క్యాథలిక్ సంఘం అనేది వచ్చేసిందండి. రోగపు సంఘం అనేది వచ్చేసింది. రోమన్ క్యాథలిక్ సంఘం ఆ జబ్బుని, ఈ వైరస్ అంటించిన రీతిగానే అలాగే ఆ యొక్క కరోనా లాగా ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం అనేటువంటిది అత్యుత్తమ అనే జబ్బుని అందరికీ అంటించేసింది. అన్ని సంఘాలు కూడా జబ్బు సంఘాలు ఉన్నాయి. కానీ ఈనాడు మనం ఈ లౌదీయ సంఘ కాలంలో, అందుకని ఒక కాలంలోనే తొలకరి వర్షము, కడవల వర్షం కురుస్తూ ఉంది. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. పెంచుకోస్తు పండుగ దినాన తొలకరి వర్షం కురిసింది. ఆ తర్వాత లౌదీయ సంఘాలకు వచ్చేటప్పటికి చీకటిగా మారిపోయింది సంఘాలని. అప్పుడు మరలా అపోస్తుల కాలం నాటి బోధ మరలా తిరిగి వచ్చింది. ఇది తొలకరి వర్షం. నామూలో బాప్తిజం పొందడం ఆయన ఒక్కడే. జాన్సన్ గారు, బ్రహ్మం గారిని బోధించిందంటే ఏమిటి చెప్పండి? తొలకరి వర్షం. ఇది కడవరి వర్షం. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. ఆ స్వస్థత
మరలా ఇప్పుడు ఈ స్వస్థత ద్వారా ఇప్పుడు శరీరము మార్పు చెందుతుంది. అంటే నిత్య సమాధానం కలిగి ఉండడానికి ఆయనతో ఇక ఎప్పుడు విరోధము ఉండదు, ఇక రోగిగా మారడం ఉండదు. ఆనాడు వాళ్ళు స్వస్థత పొందారు, కానీ మరలా రోగులైపోయారు. 300 నిశ్వాసం వేసిన దగ్గరకు వచ్చి ఏమైపోయారు చెప్పండి? రోగులైపోయారు, పడిపోయారు. నీకు అర్థమైందా? నిలబడలేదు. కానీ ఇప్పుడు కనుక నీవు స్వస్థత పొందితే ఇంకా పడిపోవడమే ఉండదు, సదా ఆయనతో ఉండడమే. అంటే ఇప్పుడు ఈ స్వస్థత ఏమిటంటే నువ్వు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం పొందినట్లయితే నీవు స్వస్థత పొందినట్టు. ఆయన నామమున హల్లెలూయా. ఇప్పుడు వేకు నక్షత్ర వర్తమానమును లేకపోతే జీవవృక్షం యొక్క వర్తమానమును నీవు ఇప్పుడు భుజించడం ద్వారా, ఈ ఆకులు తినడం ద్వారా ఏం పొందుతున్నావు చెప్పండి? స్వస్థత, నిత్య సమాధానము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందాన్ని పొందుకుంటాం. ఆత్మ సంబంధమైన స్వస్థత ఇది పొందుకున్న తర్వాత శరీరము కూడా స్వస్థపరచబడుతుందంటే మారిపోద్ది. ఇక మారిపోయి ఇక నీకు మరణమునికి ఎన్నడూ నీవు చూడవు. ఎందుకంటే ఐగుప్తు సైన్యం అనగా మరణానికి సాదృశ్యం. ఇప్పుడు చూస్తున్న ఐగుప్తుని మరి ఎన్నడూ మీరు చూడని చెప్పాడు మోషే. ఇప్పుడు కూడా అది తెల్లవారుజామున చూడండి, వాళ్ళు ఎర్ర సముద్రం దాటి ఒడ్డుకు వెళ్ళిపోయారు. ఆ ఎర్ర సముద్రం మధ్యలో ఐగుప్తు సైన్యం నశించింది. ఆ తర్వాత ఏం జరిగింది చెప్పండి? వారు మరి ఎన్నడూ కూడా ఐగుప్తు సైన్యాన్ని చూడలేదు. మనం కూడా శరీరం మార్పు చెంది పైకి వెళ్ళిపోయిన తర్వాత మరి అన్నడు కూడా ఈ లోకాన్ని కానీ, మరణాన్ని కానీ, దుఃఖమును కానీ, ఏడుపును కానీ మరి దేనిని మనం చూడము. ఎందుకంటే అలాంటిది శరీరం. ఆయన అలాంటి మహిమ శరీరము. ఈ శరీరం పొందుడు ద్వారా నీవు స్వస్థపరచబడిన వ్యక్తివి. కొవ్విన దూడవలని గంతులేస్తావు నీవు. అందువల్ల ఈ తెల్లవారుజాములో ఆయన జీవవృక్షముగా, స్వస్థపరచు వృక్షముగా ఉన్నాడు ఆయన. అయితే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షాన్ని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మనం ఎత్తబడిపోయిన తర్వాత, మనం కొనుకోబడిన తర్వాత ఆ చెట్టును ఆయన నాశనం చేస్తాడు. ఆ చెట్టు ఇప్పుడు ఉంది, అదే లోకము, సంఘాలు, ఇవన్నీ కూడా ఆ యొక్క మంచి చెడుల తెలివినిచ్చే వృక్షానికి అవి సాదృశ్యంగా ఉన్నాయి. అవి మరణకరమైనవి. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమే పాపంలో వచ్చే జీతము మరణము. వాటి వల్ల మరణం వచ్చింది. ఆ మరణం వచ్చినటువంటి ఆ మరణకరమైన దాన్ని ఆయన ఏం చేస్తాడంటే మనం ఎత్తబడిన తర్వాత, మనం కురుబబడిన తర్వాత ఆ ఏదోనులు ఆ యొక్క ఉన్నటువంటి ఆ మంచి చెట్ల తెలివినిచ్చే ఆ వృక్షాన్ని ఆయన అగ్నితో కాల్చివేస్తాడు. అదే రోమా సామ్రాజ్యము, రోము. అది మంచి చెట్ల తెలివినిచ్చేటువంటి చెట్ట వృక్షం అది. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆయన జీవవృక్షముగా ఉన్నాడు. ఆయన 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళినప్పుడు ఇంకా ఆయన జీవవృక్షముగా ఆయన ఉంటాడు. మనము ఆ జీవవృక్షం దగ్గర మనం ఉంటాము. అక్కడ సమాధానంతో ఉంటాము. ఇది సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటాము. ఇక్కడ పక్కన కొన్ని దేశాలు ఉంటాయి, పూర్తి నాశనము కాదు. 3వ ప్రపంచ యుద్ధం అంటే పూర్తి నాశనం కాదు. ఇంకా దేశాలు ఉంటాయి. ఆ దేశాలు కూడా సమాధానం ఉంటే కారణం ఎందుకంటే అపవాది బంధించబడి ఉంటాడు, సాతానుడు బంధించబడి ఉంటాడు. 1000 సంవత్సరాల జీవవృక్షము దగ్గర మనము, అనగా మెస్సయ్య దగ్గర మనము ఆయన సింహాసనం మీద కూర్చొని ఉండగా మనము ఆ జీవవృక్షమైన మెస్సయ్యతో మనము స్వస్థపరచబడు వారముగా సమాధానం కలిగి మనం అక్కడ ఉంటాం. దేశాలు కూడా సమాధానం కలిగి ఉంటాయి. అందుకని రాబోయేటువంటి రాజ్యము అది సమాధానము. షాలేమనగా ఏమని చెప్పండి? సమాధానం అని అర్థం. ఆయన షాలోం అంటే ఎవరైనా కనపడినప్పుడు నీకు సమాధానం కలుగునుగాక అని అర్థం. సహోదరుడా, నీకు ఎవరైనా కనపడి షాలోం సహోదరుడా అని అంటారు. అంటే దాని అర్థం షాలోం సిస్టర్ అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? నీకు సమాధానం కలుగునుగాక, నీకు సమాధానం కలుగునుగాక. షాలేం అంటే ఏమిటి? సమాధానం. షాలేం ఉంటుందన్న నిత్య షాలేం, ఎటర్నరీ షాలోం. ఎటర్నరీ షాలోం. యూదులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు షాలోం అని చెప్పి, కానీ మనము ఎటర్నరీ షాలోం. ఆయన నిత్య షాలోం, నిత్య సమాధానం, నిత్య సమాధానము. ఆ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ లోక రాజ్యాల్లోనికి బంధించబడిన అపవాది మరలా విప్పబడి వాడు ప్రవేశిస్తాడు. ప్రవేశించి మళ్ళా యెరూషలేము మీదకి యుద్ధానికి వస్తాడు. అప్పుడు గోగుమాగు యుద్ధం జరుగుతుంది. అప్పుడు నిత్యత్వం వస్తుంది. ఇంకా దినాలు, సంవత్సరాలు అలాంటివి ఇంకేమీ ఉండవు. ఆయన నామమున
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు స్వస్థపరచు జీవవృక్షము మనము కలిగి ఉన్నాము. ఆ జీవవృక్షము నీలో ఉన్నట్లయితే, ఆ జీవవృక్షము మెస్సయే, ఆయన నీలో ఉన్నట్లయితే నిత్య సమాధానంతో ఉంటాం. నిత్య సమాధానము, నీతి సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము నీలో ఉంటుంది. అది స్వస్థత, అది ఆరోగ్యము. ఇక నీవు నన్ను ఈ లోకం నుండి విమోచించిన ఆయన, పాపం నుండి విమోచించిన ఆయన, విడిపించిన ఆయన, ఇక మూలపెట్టవు. మూలగవిక నేను జబ్బుతో ఉన్నాను, నన్ను విడిపించిన ఆయన మూలగవిక. ఆత్మ సంబంధంలో స్వస్థతను పొంది ఆయన నామస్తున్నారు. హల్లెలూయా. ఒక సమయంలో శరీరం మార్పు చెందుతుంది. అప్పుడు శరీరం కూడా స్వస్థపరచబడుతుంది. ఇది ఏ స్వస్థత చెప్పండి? దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, వ్యాధులు కానీ, ఏ మరణము కానీ, మరి ఏమీ రానటువంటి శరీరంగా మారిపోతుంది. దానికోసమే ఇదంతా. కొన్ని కోట్లు పెట్టినా, కొన్ని లక్షలు పెట్టినా అలాంటి శరీరాన్ని సంపాదించుకోలేవు. చాలామంది ఇప్పటికి కూడా ఏమైనా ఎప్పటికైనా కానీ ఎప్పుడు బ్రతుకుండేటువంటి మందుని ఏదైనా కనుగొంటారేమో అని, అప్పుడు మరలా తిరిగి బ్రతకొచ్చని చచ్చిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ శరీరాలు ఇప్పటికీ భద్రపరుచుకొని ఉన్నారు. ఎప్పటికైనా మందు కొనుక్కుంటే మరలా బ్రతికి ఇంకా ఎక్కువ జీవించవచ్చని. ఆయన ఎందుకంటే ఆ తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి? ఆయన దగ్గరే ఉన్నాయి. ఆయన హల్లెలూయా. మరణం నుండి విడిపించగలిగిన వాడు ఆయనే. ఆ తాళపు చెవి ఇప్పుడు ఆయన తీశాడు. కాబట్టి ఇప్పుడు ఆ మరణంలో నుండి నువ్వు ఎక్కడికి వస్తున్నావు చెప్పండి? ఎందుకంటే మరణానికి బందీ అయిపోయినావు. మరణం అనే శరసాల్లో ఉన్నావు నీవు. దాని నుండి నువ్వు ఇప్పుడు బయటకు వచ్చేసి ఇప్పుడు ఆ యొక్క నిత్యత్వంలోకి వచ్చేస్తున్నావు. ఆయన నామనిస్తున్నావు. అందుకనే బ్రహ్మ గారు ఏం చెప్పారంటే, ఎలోహిం రాజ్యమే నిత్యత్వం అని చెప్పాడు ఆయన. నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఉండడమే నిత్యత్వం అని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. ఇప్పుడు ఆయన స్వస్థపరచు జీవవృక్షముగా ఆయన ఉన్నాడు. అర్థమైందా? స్వస్థపరచు జీవవృక్షము. ఇక ఇప్పుడు నువ్వు స్వస్థపరచబడ్డావంటే మరి అన్నాడు, ఇక మరణించు. ఆత్మ సంబంధంగా మరణించవు, శారీరకంగా మరణించు. అదే మొదట రాకడలో వచ్చినటువంటిది ఉంది. అది ఆత్మ సంబంధమైన మరణం ఉన్నది, శారీరకమైన మరణం కూడా ఉంది. ఆత్మ సంబంధంగా ఆ యొక్క నిశ్చయ సమావేశం దగ్గర మరణించారు. అలాగే అపోస్తులు వాళ్ళందరూ కూడా శారీరకంగా మరణించారు. అయితే వాళ్ళకు పునరుద్ధానం, వాళ్ళు మనము సజీవులైన మనము తిరిగి లేచి ఆయన్ని కలుసుకుంటాం. ఆయన నామములో హల్లెలూయా. ఇక ఏదోనులో ఆదాము అవ్వలు చూసినటువంటి, లేకపోతే ఈ లోకం అనేటువంటి ఈ మంచి చెడుని తెలివినిచ్చేటువంటి ఈ మరణపు వృక్షాన్ని మరి అన్నాడు మనము చూడము. అందుకనే రాబోయే ఆ నూతన ఏదైనా 1000 ఏళ్ల పాలన, నూతన ఏదేను ఆదాము అవ్వల ఆ ఏదోన్లో ఎలాగున్నారో ఇక్కడ కడపటి ఆదాము కడపటి అవ్వ ఇద్దరు కూడా ఈ నూతన ఏదోన్లో ఉంటారు. ఆ ఏదోన్లో ఏంటిది సర్పం ఉన్నది, ఆ ఏదోన్లో ఏంటిది మంచి చెడు తెలియనిచ్చే వృక్షం ఉంది. కానీ రేపు రాబోయే 1000 ఏళ్ల పాలన ఆ యొక్క ఆ ఏదోనులో మనం వెళ్ళేటువంటి ఆ ఏదోనులో ఇక్కడ సర్పం అనేటువంటిది లేదు. అంటే సాతానుడు ఉండడు, వాడు బంధించబడి ఉంటాడు. కాబట్టి ఇక మంచి చెడును తెలియనిచ్చే అనే వృక్షము ఇక ఉండదు. కానీ జీవవృక్షం అనగా అక్కడ సమాధానము, నీతి సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం, అదే ఆయన రాజ్యము. వేపు చుక్కనగా ఆయనే రాజ్యం అనగా ఆ తలరాయని, రాజ్యం అనగా మెస్సీ అని వాక్యం చెప్తుంది. కాబట్టి అక్కడ ఆ జీవవృక్షము ఒక్కటి మాత్రమే, నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందమే ఉంటుంది తప్ప విరోధములు పెట్టేది ఏది కూడా అక్కడ. సర్పమే మానవుడికి సర్వశక్తిమంతునికి మధ్య విరోధాన్ని తీసుకొచ్చింది. అలాంటిది ఏది అక్కడ ఇక ఉండదు. మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం ఏమీ ఉండదు. లోకం అక్కడేమీ ఉండదు. నీవు అలాగే మెస్సియా, అక్కడ సమాధానం నిత్య షాలోము ఉంటుంది. మనము స్వస్థత కొరకు మనం ఎక్కడికి వచ్చాము? ఆయన నామములో హల్లెలూయా. ఏ స్వస్థత కావాలని చెప్పండి? పరిపూర్ణముగా మరి అన్నడు మరణమును చూడనటువంటి స్వస్థత. ఈ లోకంలో చాలామంది స్వస్థత పొందారు, కానీ తర్వాత వాళ్ళు మరణించారు. అలాగే తిరిగి లేచారు, మరణించారు. కానీ మనం ఎన్నడూ ఇక మరణించాం. లాజరు ఉన్నాడు, తిరిగి లేచాడు. చనిపోయిన వ్యక్తి మనం తిరిగి బ్రతికాడు, కానీ మరణించాడు. అబ్రహాము గారు ఉన్నారు, శరీరం మార్పు చెందింది, యవ్వనస్తుడుగా మారాడు, కానీ మరణించాడు. కానీ మనమైనట్లయితే
ఇక ఎన్నడూ మరణాన్ని మనము చూడము. వాళ్ళు మారిపోయి మరణాన్ని చూశారు, కానీ మనం మరణాన్ని చూడము. కాబట్టి గొప్ప స్వస్థత ప్రపంచం. అందుకనే పరమ వైద్యుడు మరణమును మరి ఎన్నడూ నువ్వు చూడకుండా స్వస్థపరచగలిగిన పరమ వైద్యుడు ఆయనే. లోకంలో ఏ వైద్యుడు, ఏ డాక్టరు అలాంటిది చేయలేడు. కానీ ఆ పరమ డాక్టర్ అయినటువంటి ఆయన ఇప్పుడు ఒక డాక్టర్గా ఆయన వచ్చాడు. ఆ జీవవృక్షమనగా ఆ డాక్టరే, ఆయనే మెస్సయ్య, పరమ వైద్యుడు. కాబట్టి ఇప్పుడు మనము ఆ స్వస్థత కొరకు మనము వచ్చాము. ఆయన నామమున కాళ్ళ ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.